హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఏం టేస్టీ వెరైటీ అడుగుతున్నారో చూద్దాం. ఓకే ఓకే, సో లత గారు మెయిల్ చేస్తారు రాజు గారు ఖమ్మం నుంచి. ఓకే, అరటి పువ్వుతో పులిహోర చేసి చూపించమని అడుగుతున్నారు. సో అరటి పువ్వుతో పులిహోర కొంచెం డిఫరెంట్ గా అడిగారు. జనరల్ గా ఎప్పుడు కర్రీస్ లేకపోతే ఇట్లా ఆవకూరలు లేదా వేపుడులో చేస్తూ ఉంటాం కదా. సో ఓకే, అంటే అరటి పువ్వు బానే ఉంటుంది, అంటే పులిహోరలో కొంచెం అంటే ఆ పులుపు కూడా పట్టేసి సో టేస్ట్ గా బాగా వస్తుందండి. ఓకే ఓకే, మరి అరటి పువ్వు పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటి పువ్వు పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, అరటి పువ్వు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నిమ్మరసం 2 టీ స్పూన్లు, వేయించిన వేరుశనగ పలుకులు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు. ఓకే అండి, మరి అరటి పువ్వు పులిహోర కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో పులిహోర ఏదైనా కూడా మనకి ఫాస్ట్ గానే అయిపోతుంది. సో ముందుగా ఇక్కడ ఏంటంటే అరటి పువ్వు ఇలా చిన్న చిన్న ముక్కలుగా, మరీ చిన్న కాకుండా కొంచెం ఒక ఆరంగుల సైజ్ అలా కట్ చేసేసుకొని, సో ఒక పువ్వుని మనం 2 హాఫ్ చేసుకుంటే సరిపోద్ది. సో దీన్ని కొంచెం ఉప్పు నీటిలో వేసి పెట్టాను, కొంచెం పసుపు వేస్తాను, అంటే కొంచెం వగరు వస్తుంది అనమాట డైరెక్ట్ గా అలా వేస్తే, లేదా మజ్జిగలోనైనా మనం వేసుకొని పెట్టేసుకోవచ్చు. ఎస్. సో ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నాం. సఫ్లా ఆయిల్ ఇస్తారా? సో ఇది మనకు చాలా లైట్ గా ఉంటుందండి. సో అలాగే హెల్త్ కూడా. సో డీప్ ఫ్రై లాంటి మనం చేసుకున్నప్పుడు ఏంటంటే చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తాయి. ఓకే, సో సఫలా ఎడిబుల్ ఆయిల్. ఎస్. సో ఆయిల్ వేస్తున్నాను. సో ఎండుమిరపకాయలు. సో పులిహోరలో ఇది చాలా మందికి ఇష్టం. ఇవి పచ్చిమిరపకాయలు లేకపోయినా ఏమనిపించదు కానీ ఎండుమిరపకాయలు లేకపోతే ఏదో ఒక ఫీలింగ్. ముఖ్యంగా పులిహోరలో అంటే అది కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది. ఇవి సైడ్ లో నంచుకొని తింటూ ఉంటే చాలా మందికి అలా అలవాటు, కాబట్టి ముందుగా అవే వెతుకుతూ ఉంటారు. కొద్దిగా కొంచెం ఆ పులుపుకి కొంచెం ఆ కారం టచ్ అనేది మనకి ఇవే కదా దీంట్లో ఈ పులిహోరలో బాగుంటుంది. సో అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా కరివేపాకు, అలాగే ఇంగువ అండి. ఓకే, సో ఇవి వేగుతున్నప్పుడు సో దీంట్లో అరటి పువ్వు, ఓకే, సో ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టేసుకున్నది కూడా యాడ్ చేసి. ఓకే, సో ఇంకొంచెం చిన్న కావాలంటే కూడా వాళ్ళు చాయిస్ చేసుకోవచ్చు, ఇట్లా తురిమేసినట్టుగా చేసుకోవచ్చు. చిన్న చిన్నగా చాప్ చేసుకుంటాం కదా. సో అలా చేసి వేసుకున్నా బాగానే ఉంటుంది. అప్పుడైతే రైస్ లో మొత్తం కలిసిపోతుంది మనకి. ఎస్. సో కొంచెం కనిపిస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను కొంచెం పెద్దగా కట్ చేశాను. అలాగే ఎంటీఆర్ మసాలా వారి పసుపు, సరిపడా ఉప్పు, సో మనకు కొంచెం ఈ అరటి పువ్వు కాస్త వేగి కొంచెం సాఫ్ట్ అయితే రైస్ యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం వేగాలి. ఓకే, సో చిట్కా చూసేస్తాం మేము కూడా. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: కళ్ళు బాగా అలసిపోయినట్లు అనిపిస్తే కీరా దోసని సన్నగా తురిమి దాంట్లో కొద్దిగా పాలపొడి కలిపి ఆ పేస్ట్ ని కళ్ళ చుట్టూ స్మూత్ గా ఒక 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే కళ్ళ అలసట నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. ఓకే, సో ఇది వేగిపోయింది. నైస్. ఓకే, మరి చిట్కా కూడా చూసేసారు కదా. ఇంక ఇప్పుడు రైస్ యాడ్ చేసేసుకోవచ్చు మనం. ముందుగా ఉడికించుకున్న అన్నం. సో కొంచెం పొడి పొడిలాడుతూ ఉడికించుకుంటే బాగుంటుంది. వేయించిన వేరుశనగ పలుకులు. బేసిక్ గా మనం కొంచెం ఆవు పొడి అది యాడ్ చేసి అప్పుడప్పుడు పులిహోర చేస్తుంటాం కదా. అవునండి. సో ఈ ఎలాగో ఈ పువ్వు కూడా కొంచెం ఆవ పొడి బాగానే ఉంటుంది కాంబినేషన్ లో బాగుంటుంది. ఇందులో కూడా కొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చేమో కదా. చేసుకోవచ్చండి. సో అంటే కొద్ది మందికి అలా ఇష్టం ఉంటుంది కదా. సో అలా కావాల్సిన వాళ్ళు మీరు చెప్పినట్టుగా ఆవ పొడి కూడా ఎండింగ్ లో కొంచెం యాడ్ చేస్తే కొంచెం ఆ టేస్ట్ కూడా డిఫరెంట్ గా తెలుస్తూ ఉంటుంది అనుకుంటా. ఓకే ఓకే, సో రెడీ అయిపోయింది. సో ఫైనల్ గా స్టవ్ ఆపేసేసి నిమ్మరసం. ఓకే,
సో ఇది సేమ్ మనము చింతపండు గుజ్జు కాంబినేషన్ లో చేసుకున్నా కూడా బానే ఉంటుందేమో కదా రాజు గారు? బానే ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనకి పువ్వు అనేది కొంచెం మెత్తగా అయిపోతుంది, అదే, అంటే గుజ్జులో soft కొంచెం అయిపోద్ది. సాఫ్ట్ గా నానిపి. కాకపోతే ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుందేమో. ఎస్. ఇప్పుడు ఎలాగో మామిడికాయల సీజన్ కూడా కాబట్టి మామిడికాయతో చేసుకున్నా పులుపు కొంచెం వేరియేషన్స్, మామూలుగా ఉసిరికాయతో కూడా చేసుకుంటుంటాం కదా, అవును. సో అలా కూడా చేసుకోవచ్చు. సో ఏదైనా దాంతో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు ఎప్పుడైనా కావాలి అంటే. ఎస్. సో రెడీ. ఓకే, సో పులిహోర రెడీ. అరటి పువ్వు పులిహోర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటి పువ్వు పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో అరటి పువ్వు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, వేయించిన వేరుశనగ పలుకులు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, అరటి పువ్వు పులిహోర రెడీ.